Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము. గాయత్రీదేవి అనుగ్రహము వలన గౌతమునిచే అసంఖ్యాక బ్రాహ్మణ పరివారములు రక్షింపబడుట, బ్రాహ్మణులు కృతజ్ఞులగుట. గౌతముడు బ్రాహ్మణులను ఘోరముగా శపించుట. తరువాత కొన్ని రోజులకు భూమి యందు వర్షాలు కురిశాయి. రాజేంద్ర, ఇప్పుడు అన్ని దేశములలో సుభిక్షమే నెలకొని ఉంది. దానిని విని ఆ బ్రాహ్మణులు ఒకచోట కూడి గౌతమునకు శాపమొసగుటకు ఆలోచిస్తున్నారు. కాలుని మహిమను వర్ణించటం ఎవరి తరం? రాజా, కృతజ్ఞులైన ఆ బ్రాహ్మణులు తమ మాయచేత ఒక గోవును సృష్టించారు. దాని శరీరము బక్కచిక్కి ఉంది. అది మరణించుటకు సిద్ధముగా ఉంది. యజ్ఞమునకు సమయము సమీపించగా మునివరుడగు గౌతముడు యజ్ఞశాలయందు హవనము చేయుచుండెను. అదే క్షణమున గోవు అక్కడికి వచ్చెను. మునీంద్రుడు హుం హుం అను శబ్దములతో దానిని నివారించెను. ఇంతలో ఆవు ప్రాణములు పోయినవి. బ్రాహ్మణుల్లో ఈ దుష్టుడైన గౌతముడు గోవును హత్య చేసెనని కోలాహలము వ్యాపించెను. మునివరుడగు గౌతముడు కూడా యజ్ఞము సమాప్తము కాగా ఆ గోవును గురించి మిగుల ఆశ్చర్యమునకు లోనయ్యను. అతడు కళ్ళు మూసుకొని సమాధి స్థితుడై అందుకు కారణమును పరిశీలింపసాగాను. ఇదంతయు ఆ బ్రాహ్మణుల కుట్రయే అని అతనికి తెలిసిపోయాను. ప్రళయకాలమునందలి రుద్రునకు వలె అతని మనస్సులో క్రోధము అధికమయ్యాను. కనులు ఎరిపెక్కెను. అతడు తన్ను ద్వేషించడి బ్రాహ్మణులకందరికీ ఇలా శాపం ఇచ్చాడు. ఓరి నీచులైన బ్రాహ్మణులారా, నేటి నుండి మీరు వేదమాతయగు గాయత్రీ ధ్యానమునకు, ఆ దేవి మంత్రజపమునకు పూర్తిగా అనర్హులగుదురు. వేదములు, వేదోక్తములైన యజ్ఞములు, వేద కార్యకలాపములను నిర్వహించుటయందు మీరు పూర్తిగా అధికారమును కోల్పోవుదురు. శివోపాసన, శివమంత్ర జపము, శివ సంబంధమైన శాస్త్రములను అధ్యయనము చేయుటయందు కూడా అధములైన బ్రాహ్మణులకు మీరు పూర్తిగా అధికారమును పోగొట్టుకొందురు. మూల ప్రకృతియగు భగవతి శ్రీదేవిని ధ్యానించుటయందు, ఆమె కథాశ్రవణమునందు మీకెట్టి అధికారమును ఉండదు. దానివలన మీరు శాశ్వతముగా అధమశ్రేణికి చెందిన బ్రాహ్మణులుగా భావింపబడుదురు. దేవి మంత్రము, దేవి యొక్క స్థానము, ఆ జనని యొక్క అనుష్ఠాన కర్మయందు మీరు అనధికారులవుతారు. అందువలన మీరు శాశ్వతముగా నీచులుగా తలంపబడతారు. దేవి ఉత్సవములను చూచుటకు, ఆమె నామములను కీర్తించుటయందు విముఖులైన కారణమున మీరు సదా నీచులుగానే ప్రవర్తిస్తారు. దేవీ భక్తుల సమీపమున ఉండుటకు, దేవీ భక్తులను ఆరాధించుటకు అర్హతను కోల్పోయి మీరు ఎల్లవేళలా నీచ బ్రాహ్మణుల శ్రేణికి చెందినవారు అవుతారు. భగవానుడకు శివుని ఉత్సవములను చూచుటకు, శివభక్తులను ఆదరించుటకు మీరు అనర్హులవుతారు. దానివలన మీరు సదా నీచ బ్రాహ్మణులుగా పరిగణించబడతారు. రుద్రాక్షలను, బిల్వపత్రములను, శుద్ధ భస్మమును ధారణ చేయుటకు అర్హులు కారు. మీరు సదా నీచ బ్రాహ్మణులై జీవితములను గడుపుతారు. శ్రౌత, స్మార్త సంబంధమైన సదాచారములందు, జ్ఞాన మార్గమునందు మీ గమనము జరగదు. అందువలన సదా మీరు అధమ బ్రాహ్మణులుగా భావింపబడతారు. అద్వైత జ్ఞాన నిష్ట, సమధమాది సాధనములందు నిష్ట లేక మీరు ఎల్లవేళలా భ్రష్టు పట్టిన బ్రాహ్మణులవుతారు. నిత్యకర్మాది అనుష్ఠానములకు, అగ్నిహోత్రాది సాధనములకు కూడా మీరు దూరం అవుతారు. శాశ్వతముగా నీచులవుతారు. స్వాధ్యాయాధ్యయనము, ప్రవచన విముఖులై సర్వదా నీచమైన జీవితమును గడుపుతారు. గోవు మొదలగు దానముల నుండి, పితరుల కొసగడి శ్రాద్ధముల నుండి బ్రాహ్మణాధములారా మీరు విముఖులయ్యెదరు. అధములైన బ్రాహ్మణులారా, కృష్యచాంద్రాయణ ప్రాయశ్చిత్త వ్రతములను పూర్తిగా విడనాడెదరు. తల్లిదండ్రులు, కుమారులు, సోదరులు, కన్యలను విక్రయించు వ్యక్తుల వలె మీరు నీచ బ్రాహ్మణులకు అవకాశమును పొందుదురు. నీచ బ్రాహ్మణులారా, వేదములను విక్రయించుచు తీర్థములను, ధర్మములను అమ్ముకొనిడి నీచ వ్యక్తుల గతి మీకు పట్టును. మీ వంశమున జన్మించిన స్త్రీ కానీ పురుషుడు కానీ నేనొసగిన శాపముతో దహింపబడి మీ వలనే ప్రవర్తించెదరు. అధికముగా చెప్పి ప్రయోజనమేముంది?
గాయత్రి నామముతో ప్రసిద్ధి చెందిన మూల ప్రకృతి భగవతి జగదంబ తప్పక మీ ఎడల మిక్కిలి క్రోధమును వహించినది. అందువలన మీకు అంధకూపాది నరకకుండములందు నివసించవలసి వచ్చును. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, ఈ మాటలతో వారిని శపించిన తరువాత గౌతముడు నీటితో ఆచమనమును చేశాను. భగవతి గాయత్రిని దర్శించు అధికోత్సాహముతో దేవాలయమునకు వెళ్ళెను. అచ్చటికి వెళ్ళి అతడు మహాదేవి చరణములకు ప్రణమిల్లెను. పరమ ఆదరణీయురాలైన దేవి కూడా బ్రాహ్మణుల ఈ కృతజ్ఞతను చూసి స్వయముగా తన మనస్సులో విచారమును వ్యక్తము చేయుచుండెను. ఆ సమయమున దేవి యొక్క ముఖ కమలము ఆశ్చర్యపూరితముగా కనిపించుచుండెను. అప్పుడు ఆశ్చర్యము తొణికిసలాడుచున్న ముఖ కమలము గల భగవతి గాయత్రి మునివరుడకు గౌతమునితో చెప్పసాగింది, మహానుభావ, సర్పమున కొసగిన పాలు కూడా విషమునే వృద్ధి చేయును. నీవు ధైర్యమును వహింపుము. కర్మగతి ఇటులనే విపరీతముగా ఉండును. దీని తరువాత భగవతి జగదంబకు నమస్కరించి మునివరుడగు గౌతముడు తన ఆశ్రమమునకు వెళ్ళిపోయాను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.